ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి అలా చూస్తున్నా? నిజం చెప్పక్క, చిరంజీవి నీకు చెప్పకుండానే డబ్బులు తీసుకుని వెళ్ళాడా? చెప్తే చెప్పాడనే చెప్పేదాన్ని కదా. ఒకవేళ తను చెప్పినా నాకు వినపడలేదేమో. చూడక్క, అప్పుడప్పుడు నిన్ను చూస్తుంటే నువ్వు చిరంజీవి మీద కోపంతో ప్రవర్తిస్తున్నావేమో అనిపిస్తుంది. దానివల్ల ఏ చిన్న గొడవ జరిగినా చివరికి మళ్ళీ నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటు పిన్నితో మాటలు పడాలి, లేదా బావతోనూ మాటలు పడాలి. దానివల్ల ఏమవుతుందో, నీ కాపురంలో ఎక్కడ సమస్య వస్తుందో అని నేను వర్షే కాదు, ఇంట్లో అమ్మ కూడా అల్లాడిపోతుంది. నువ్వు ఇంట్లో సంతోషంగా ఉంటేనే మేమక్కడ సంతోషంగా ఉండగలమక్క. మీరు బాధపడే పని నేనెప్పుడూ చేయను. అయినా నా గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది? కొత్తిల్లు కాబట్టి ఇప్పుడిప్పుడే ఇక్కడ వాతావరణానికి అలవాటు పడ్డానికి ప్రయత్నిస్తున్నాను. కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి. దయచేసి నా గురించి ఆలోచించి అమ్మ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పు. రాత్రి బవళ్ళు కష్టపడి నా పెళ్లి చేశావు. ఇంకా ఎంతకాలం నా కోసం కష్టపడతావు? ఎంత కష్టమైనా పడతానక్క. నువ్వు సంతోషంగా ఉంటే మాకదే చాలు. సరే, నేను మీరు కోరుకున్నట్టే ఇక్కడ సంతోషంగా ఉంటాను. ఇంట్లో వాళ్ళందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అందరినీ బాగా చూసుకుంటాను. సరేనా? అలా అనుకుంటే సమస్య లేదక్క. నువ్వు బావతో సంతోషంగా ఉండు, నాకది చాలు. నేను చిరంజీవి గారి మీద ఉన్న కోపంతో చేసే పనుల వల్ల నా ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళని ఇలా బాధ పెడుతూ భయపెడుతూ ఇంకెప్పుడు ఏమీ చేయకూడదు. ఏం చేసినా నేను చేసే పనులకి వాడు మాత్రమే బాధపడాలి, వాడు మాత్రమే శిక్ష అనుభవించాలి. ఆ ప్రభావం ఇంకోసారి నా వాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి. పోయిన ఆటో దొరకడం లేదు, ఎవరిని పని అడగాలో తెలియడం లేదు. ఆటో దొరికే వరకు ఏ పని చేయకపోతే ఇల్లు గడిచేదెలా? హెల్ప్ చేయడానికి సార్ ఉన్నారు, కానీ అక్కయ్య ఆ ఇంటి కోడలైన తర్వాత వాళ్ళ నుంచి సాయం తీసుకోవడం మంచిది కాదు. ఇంకెవరున్నారు? ఎవరిని అడగాలి? ఏదో ఒకటి చేయకపోతే ఇంట్లో ఇబ్బందులు వస్తాయి. అరే, ఆ అన్నయ్యని మర్చిపోయాను. ఆ అన్నయ్యకి మంచి స్నేహితుడు. ఆ అన్నని అడిగితే ఖచ్చితంగా సాయం చేస్తాడు. రామ్మా విజయ. అన్నయ్య, ఏమైందన్నయ్య? ఏంటి దెబ్బలు? రామ్మా, నువ్వు ముందు కూర్చో. అదేం లేదమ్మా, రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందన్నా? పర్వాలేదా? ఏం పర్వాలేదమ్మా, అతుక్కోవడానికి ఇంకా 10-15 రోజులు పడుతుందంట. చెయ్యి కదిలించడానికి వీలేదు అన్నారు. అందుకే అదిగో ఆటో ఇంటి ముందు పెట్టుకుని కూర్చున్నాను. సర్లే, నా సంగతి ఏంలే కానీ, ఏయ్ అమ్మాయి వచ్చింది, కాఫీ కూడా ఇవ్వవా? ఇప్పుడే తెస్తానండి. అయ్యో అన్నా, ఇప్పుడేం వద్దదునా. ఏంటమ్మా, ఇదేమైనా నీకు పరాయిల్లా? కాదన్నా, ఇప్పుడు నాకు కాఫీ తాగాలనేం లేదు. ఏమ్మా, ఎప్పుడు రామ్మా అన్నా కూడా ఇంటి వరకు వచ్చేదానివే కాదు, ఇల్లు వెతుక్కుంటూ వచ్చావంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. చెప్పమ్మా, ఏంటి? అంటే అన్నయ్య, ఏం లేదు, చాలా రోజులైంది కదా,
ఒకసారి చూసి వెళ్దామని వచ్చానంతే. అంతకు మించి ఏం లేదన్నయ్య. సరే, నీకు ఒంట్లో బాలేదు కదా, రెస్ట్ తీసుకో. అవును, నీ ఆటో పోయిందన్నావు కదా, దొరికిందా? లేదన్నయ్య, పోలీసు వాళ్ళు వెతుకుతున్నారు. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, కానీ ఎక్కడా కనిపించట్లేదు. అవునా? మరి ఇంట్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా? డబ్బులు ఏమైనా కావాలా? అయ్యో, అదేం లేదన్నా. మరి దేనికొచ్చావో చెప్పమ్మా. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఎలా అడగాలో తెలియట్లేదు. నిజానికి నేను మిమ్మల్ని ఒక సాయం అడుగుదామనే వచ్చాను. మీరే ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక నేను నా ఇబ్బంది ఎలా చెప్పగలను? నువ్వు నా స్నేహితుడు చెల్లెలు అమ్మా. వాడు లేకపోయినా మేమున్నాము అని ఆ రోజు నీకు ధైర్యం చెప్పాను. అదేదో మాట వరుసకు చెప్పింది కాదు. నీకు ఏ కష్టం వచ్చినా మేముంటామమ్మా. చెప్పు తల్లి, ఏం కావాలి నీకు? ఎందుకు వచ్చినట్టు? ఏం లేదన్నా, ఆటో పోయింది. ఏదన్నా పని చేసుకుందామంటే ఎవరిని అడగాలో తెలియడం లేదు. సరే, నిన్ను అడిగితే ఏదైనా పని చెప్తారేమోనని వచ్చాను. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో చెప్పలేవు కదా. వదిలే అన్నా, నేనే ఏదో ఒకటి చేస్తాను. అయ్యో, పని కోసం వచ్చావా? నేను నీకు చెప్పగలిగే పని ఏముంటుందమ్మా? నువ్వన్నట్టు బయట తిరుగుతూ ఉంటే ఎవరినో ఒకరిని అడిగి ఏదో ఒక పని చూసేవాణ్ణి. కానీ ఈ స్థితిలో ఎవరిని ఏమీ అడగలేను, బయటికి కూడా వెళ్ళలేనమ్మా. సరే, పర్వాలేదులే అన్నా. నీ ఆరోగ్యం జాగ్రత్త. మరి ఎలా చేస్తావమ్మా? ఏదో ఒక దారి దేవుడు చూపించకుండా ఉండడు కదన్నా. నువ్వైతే రెస్ట్ తీసుకో అన్నా. బదనా, అన్నం జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అన్నా, నేనొక మాట అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. అడగమ్మా. ఆటో ఉంది కదా, నీకు నయం అయ్యేంత వరకు ఆ ఆటో నేను తోలుకునేదా? భలేదానివమ్మా. ఆటో ఇంటి ముందు పెట్టుకుంటే నాకేమొస్తుంది? కనీసం నువ్వు తోలుకుంటే 4 సవారీలొస్తే 4 డబ్బులొస్తాయి. సంతోషంగా తీసుకుని వెళ్ళమ్మా. ఇప్పుడు నేను ఎలాగో ఆటో తోలలేను. అలా పక్కన పెట్టేసినా గానీ ఇంజన్ చెడిపోతుంది. థ్యాంక్స్ అన్నా. అయ్యో, పర్లేదమ్మా. ఉండు విజయ, తాళం తెస్తాను. ఇదిగో అమ్మా. వస్తాను వదినా. థ్యాంక్స్. అలాగేనమ్మా.